అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి గల వారికి రేపటి రోజున అనగా ఫిబ్రవరి 8వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిహారాలు పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు క్షుణ్ణంగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన వీడియోని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే బాగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళితే గనక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు అయితే వారు చెవి చూడబోతున్నారు, ఎటువంటి అనుభవాలను అయితే వారు ఎదుర్కోబోతున్నారు అనేది అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను మనం పరిశీలించినట్లయితే ఎంతో మంచి స్వభావం కలవారని అయితే చెప్పుకోవచ్చు. వీరికి రాత్రికి రాత్రే ఒక వింత అనుభవం అనేది జరగబోతుంది. రాత్రి సమయంలో వారికి ఏం జరగబోతుంది, వీరి గోచార నిత్య ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే వీరి యొక్క పూర్తి అంశాల గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఈ యొక్క రాశిగల వారు ప్రతి ఒక్కరితో కూడా ఎంతో స్నేహభావంతో అయితే ఉంటారు. ప్రతి ఒక్కరికి ఎంతో సహాయం చేయాలని అనుకుంటూ ఉంటారు. వీరు ఎవరికి కష్టం వచ్చినా అస్సలు చూడరు. ప్రతి కష్టాన్ని వాళ్ళు అధిగమించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి గలవారు దేన్నైనా సాధించగలరనే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలు వస్తున్నా కూడా అదేవిధంగా వీళ్ళ యొక్క జీవితంలో అదృష్టం కూడా చాలా దగ్గరగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరు జన్మించినటువంటి ఈ యొక్క రాశి గల వారికైతే ఒక రకంగా అదృష్టవంతులని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి చాలా కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మెండుగా లభిస్తూ ఉంటుంది. వీరు ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా పర్ఫెక్ట్గా అయితే దాన్ని సాధించే వారికి అసలు విడిచిపెట్టరు. ఈ యొక్క రాశి గల వారి యొక్క పరిస్థితులు దానికి అనుకూలంగానే ఉంటాయి. ఈ యొక్క రాశి గల వారి యొక్క లైఫ్ స్టేటస్ అనేది మనం చూసుకున్నట్లయితే కనుక వీరు లైఫ్ స్టేటస్ చేసినప్పుడు ఎప్పుడు కూడా టీనేజ్లో కావచ్చు, లేదా వివాహం జరిగినప్పుడు కావచ్చు, జీవిత భాగస్వామి వచ్చిన తర్వాత అయినా కావచ్చు, కానీ వీళ్ళ జీవితం అనేది ఎలా ఉండబోతుందంటే కనుక అటువంటి తేడా కూడా మనకు చాలానే తెలుస్తూ ఉంటుంది. వాళ్ళ యొక్క జీవితం పెళ్లికి ముందు లేదా పెళ్లి తర్వాత అనేదైతే వారి యొక్క భవిష్యత్తుని లైఫ్ని స్టార్ట్ చేసిన విధానం చాలా తేడాగా క్లియర్గా అయితే మనకు కనబడుతుంది. ఈ యొక్క రాశి గల వారికి అయితే ఎంత సహనంగా అయితే ఉంటారు, అలాగే కోపం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది. ఈ యొక్క రాశి గల వారి కోపం ఎక్కువే కానీ ఎంతో సహనంగా ఉండాలి. ఎప్పుడంటే వీరు సహనాన్ని కోల్పోతారో అప్పుడు వీరికి కోపం అనేది చాలా భయంకరంగా వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. దాంతోపాటు సహనం ఓర్పు కూడా నశించిపోతుంది. కానీ వీళ్ళని ఎవరైనా కావాలని రెచ్చగొట్టారా, లేదా పనిలో ఇబ్బందులు పడడం వల్ల అటువంటి తలనొప్పిగా వ్యవహారాలు జరగడం వల్ల ఇలాంటివి చేసిన అయితే కోపం అనేది చాలా వస్తూనే ఉంటుంది. జీవితంలో వచ్చే కష్టాలన్నింటినీ గురించి కూడా వీరు అధిగమించి చాలా కోపాన్ని అయితే తగ్గించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రతి దాంట్లో కూడా వీరు సక్సెస్ సాధిస్తూనే ఉంటారు. అలా కాకుండా కోపంతో ఉంటే వీరు ముందుకు వెళ్తాననుకుంటే మాత్రం ఈ యొక్క రాశి గలవారు అనేది ఖచ్చితంగా వీరి యొక్క జీవితం అనేది ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. లైఫ్ ఫెయిల్యూర్ అనేది చవి చూడాల్సి వస్తుంది. కనుక వీరు ఆరోగ్య విషయంలో కూడా మనం చూసుకున్నట్టయితే చాలా బలహీనలు అయిపోతూ ఉంటారు. ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు కూడా తప్పకుండా ఉన్నాయి. ఏమాత్రం ఆమరపేట అయితే అసలు ఉండకూడదు. తప్పకుండా ఆరోగ్య సమస్యలు తొందరగా చుట్టుముడుతున్నాయి కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనారోగ్య సమస్యలు వచ్చినాయంటే అటువంటి పరిస్థితి ఎలా ఉంటుందంటే కనుక మామూలుగా అయితే అసలు ఉండదు. కనుక ఈ యొక్క రాశి గల వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆరోగ్యం పట్ల. అంతేకాకుండా ఈ యొక్క రాశిలో జన్మించిన వారి యొక్క నిర్ణయాలు తీసుకోవడం కూడా చాలా దృఢంగా అయితే ఉంటాయి. వీరు ఏదైనా విషయం గురించి ఆలోచిస్తే మాత్రం ఎలాగైనా సరే దాన్ని పూర్తి చేయాలనే ఆలోచన అయితే దీన్ని మెండుగా అయితే కలిగి ఉంటారు. దాని యొక్క ఫలితాన్ని, ఆ పనిని ఎలాగైనా పూర్తి చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాకుండా దానికి సంబంధించిన నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని కన్ఫామ్గా తీసుకుంటారు. ఎట్టి పరిస్థితిలో కూడా ఆ పనిని అయితే చేసే తీరుతారు. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక ఎలాగైనా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారనే మనస్తత్వం అయితే వీరిది అనేది చెప్పుకోవచ్చు. ఒక రకంగా మొండి వైఖర్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి గలవారైతే ఈ యొక్క రాశి గలవారు వీరికి దృఢమైన నిర్ణయాలు తీసుకోవడంలో వారికి వారే సాట అనేది చెప్పుకోవచ్చు. మొండితనంతో పెరిగి కొన్ని నష్టాలు కూడా వస్తూ ఉంటాయి. కానీ ఈ యొక్క రాశి గల వారికి కోపాన్ని అయితే ఎంతైనా తగ్గించుకోవాల్సిన అవసరం చాలానే ఉంది. ముందుకు వెళ్ళే స్వభావాన్ని కూడా చాలా తగ్గించుకుంటే మంచిది. ఈ యొక్క మొండి వైఖరి వల్ల వారు తీసుకునే నిర్ణయాలు చాలా ఆలోచించి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా చాలా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం ఎంతైనా మంచిది. తద్వారా మంచి ఫలితాలు అయితే మీరు ఆశించగలరు. మంచి లాభాలు అయితే చవి చూడగలరు.
తప్పకుండా అయితే మీరు నాకు తోచింది నేను చేస్తాను, నా నిర్ణయం నాదే అనే వైఖరితో అయితే వీళ్ళు ముందుకు అయితే అసలు వెళ్ళకూడదు. ఎవరైనా సరే ఈ యొక్క రాశి గలవారు కాకపోయినా ఎవరైనా సరే ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటే అది పర్ఫెక్ట్గా ఉండాలని అయితే ఆలోచన చేయాలి. దాంట్లో ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు అనేవి రాకుండా చూసుకోవాలి. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక దానికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా రాకుండా సరి చూసుకోవాలి. ఈ యొక్క రాశి గలవారు ముందు ఉంటారు కనుక బలవంతులు అని అయితే అనుకోవచ్చు. వీళ్ళు అనుకున్నది సాధిస్తారు కనుక దృఢ సంకల్పం అయితే చాలానే ఉంటుంది. అంతేకాకుండా వీరు ఎక్కడ ఎవరికి కూడా అస్సలు లొంగరనే విషయం మరి మనం గుర్తుంచుకోవాలి. వీళ్ళ యొక్క ప్రేమ విషయంలో తల్లిదండ్రుల ప్రేమ మాత్రం వీరికి దాసోహం అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క వీక్ పాయింట్ ఉంది. ప్రతి మనిషిలో కూడా ఒకటి ఉంటుందని అయితే చెప్పుకోవాలి. ఈ యొక్క రాశి గలవారు ఎంతో కోపిష్ఠులు, ఎంతో మొండి వాళ్ళైనా సరే ఏదైనా సాధించడానికి ఏదైనా చేసేదానికి ఏదో ఒక చోట ఆగే పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితి కానీ వీరికి అటువంటి హక్కు కానీ తల్లి మాత్రం తండ్రికి మాత్రమే వహిస్తుంది. ఎవరి మాట అసలు వినిపించుకోరు. ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క రాశిలో జన్మించిన వారు వీరికి తల్లి ప్రేమ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. తల్లిదండ్రుల ప్రేమ వెనకాల వీరు ఉండడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. అలాగే తల్లిదండ్రుల యొక్క మాటకు కూడా కట్టుబడి అయితే ఉంటారు. వీరు తీసుకునే ప్రతి నిర్ణయం సాహసోపేతం అనేది అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారైతే చాలా ప్రేమ వెనకాలైతే వీరు ఉండడానికైతే ఇష్టపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరిని ఎంతో ఇష్టంగా అయితే వీరు దగ్గరకు తీసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఎంతో సహాయపడుతూ ఉంటారు. ఎవరినైనా ప్రేమిస్తే కనుక ఆ ప్రేమకు అయితే వీరు ఖచ్చితంగా లొంగిపోతూ ఉంటారు. ఇక వారి చేతిలో కీలుబొమ్మలాగా మారిపోయేటువంటి అవకాశాలు కూడా చాలానే ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి కొంతమందికి జీవిత భాగస్వామి లేదా ప్రేమించిన వ్యక్తి ద్వారా ప్రేమకు లొంగిపోయారంటే కనుక మాత్రం వారి చేతిలో కీలుబొమ్మలాగా మారిపోతూ ఉంటారు. అంటే వారి ప్రేమకు అంత అంగీకరిస్తూ వారి చెప్పిన మాటలు వినడం, వారికి ఇష్టపడడం అటువంటివన్నీ చేస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి గల వారైతే ఏ పనినైనా కానీ సులభంగా చేయాలనే ఆలోచనలు ఈ విధంగా అయితే ఉంటాయి. ఎవరికైనా వీరు లొంగాలని అనుకుంటే మాత్రం అది ప్రేమించిన వ్యక్తుల దగ్గర లేదా తల్లిదండ్రుల దగ్గర మాత్రమే బానిసలాగా అవుతూ ఉంటారు. అలాగే ఈ యొక్క రాశి గల వారికి జన్మించినటువంటి వారికి ఎవరైతే ఉన్నారో వారికైతే రేపటి రోజున రాత్రికి రాత్రే వీరికి ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయంటే గనక వీరికి ఏం జరుగుతుందనే విషయాలు కనుక మనం ఇప్పుడు తెలుసుకుంటే గనక చాలా కాలం నుండి వీరు అనుకుంటున్నటువంటి ఒక సమస్య అయితే పరిష్కారానికి ఖచ్చితంగా లభించబోతుందనే చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ఈ యొక్క రాశి గల వారు రాత్రికి రాత్రే వీరి యొక్క జీవితం అనేది మలుపు తిరగబోతుందనే చాలా అవకాశాలే ఉన్నాయి. ఒక చక్కటి గుడ్ న్యూస్ రావడం వల్ల వీరి యొక్క భవిష్యత్తుకు సంబంధించిన ఒక ఉద్యోగానికి కావచ్చు, ఒక మంచి ఆఫర్ అయితే మీ ముందుకు రాత్రికి రాత్రే రాబోతుంది. ఈ యొక్క రాశి గల వారి యొక్క జీవితంలో కీలకమైన మలుపులు తిరిగే అవకాశాలు చాలానే కనబడుతున్నాయి. చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అదే ఏ విషయంలో అయినా సరే చాలా కాలంగా వీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే వీరు డబ్బు కోసం కానీ ఏదైనా వ్యాపారం కోసం కానీ మొదలు పెట్టాలనుకుంటే మాత్రం డబ్బు అందకపోవడం ఇటువంటి ఏదో ఒకటి మార్గాలు అయితే వీరికి కనబడుతూ ఉన్నాయి. కనుక పలు రకాల నుండి వీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏదో ఒక మార్గం ద్వారా వీరికి ధనం లభించే అవకాశాలు అయితే మెండుగా కనబడుతున్నాయి. కనుక ఈ యొక్క రాశి గల వారు రేపటి రోజున అయితే రాత్రికి రాత్రే మీరు తీసుకోబోయే నిర్ణయాల మీద కూడా చాలా మీ జీవితం అనేది అయితే ఆధారపడి ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా పొందాలంటే కనుక ప్రతికూల ఫలితాలు కూడా అనుకూల ఫలితాలుగా మారాలంటే కనుక మీరు ఏం చేయాలంటే కనుక మనం తెలుసుకున్నట్లయితే ఈ యొక్క రాశి గల వారు రేపటి రోజున ఉదయం నిద్ర లేవగానే ఇల్లంతా శుభ్రం చేసుకొని ముందుగా మీరు సూర్య నమస్కారాలు చేసుకొని సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించి అలాగే మీ పూజ గదిలో దీపారాధన చేసుకోవడం, మీ ఇష్టదైవారాధన చేసుకోవడం ఎంతైనా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా రేపటి రోజున మీరు ఆదిత్య పారాయణాలు పఠించడం ద్వారా మీ సమస్యలకు తగిన పరిష్కారాలు అయితే లభిస్తాయనేది చెప్పుకోవచ్చు. రేపటి రోజున తప్పకుండా మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం వల్ల ఎంతైనా మంచి ఫలితాలు అయితే జరుగుతాయనైతే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి మార్పులు వారి జీవితంలో సంభవించబోతున్నాయి, ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి అనేది, ఎటువంటి దేవతారాధన చేయాలో, వారి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు పొందాలో మొత్తం అయితే మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.